హలో మై డియర్ సెల్ స్క్వాడ్, ఎలా ఉన్నారు మీరందరూ? దిస్ ఈజ్ యువర్ బయాలజీ మాస్ టీచర్ సుమియా షేక్. అండ్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏదైతే మనకు FA2 బయాలజీ మోడల్ పేపర్ ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో స్టార్ట్ చేసేద్దామా? మనకు బయాలజీలో FA2 మోడల్ పేపర్లో 3 సెక్షన్స్ అనేవి ఉన్నాయి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో చూడండి, మనకు ఇక్కడ 3 సెక్షన్స్ అనేవి ఉన్నాయి. సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3. ఈ సెక్షన్స్లో ఫస్ట్ సెక్షన్లో ఓన్లీ 1 మార్క్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సెకండ్ సెషన్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. థర్డ్ సెక్షన్లో ఒకే క్వశ్చన్ ఉంది, 4 మార్క్ క్వశ్చన్ ఉంది. ఇక్కడ 2 క్వశ్చన్స్, ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ మాత్రం 1 క్వశ్చన్ మాత్రమే ఉంది. సో ఇప్పుడు దీని ప్రకారంగా మనం టైం ఏ సెక్షన్కి ఎంత టైం ఇవ్వాలి అనేది డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ సెక్షన్ 1లో మనకు రెండు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఒక్కో క్వశ్చన్కి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక్కో క్వశ్చన్ మనము ఒక 4 మినిట్స్లో అలా రాసేయాలి. 4 మినిట్స్లో రాసేస్తే 8 మినిట్స్లో మనకు ఆ సెక్షన్ అనేది ఖతం అయిపోతుంది. సెక్షన్ 1. సెక్షన్ 2లో ఏముంది? 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఉన్నాయి కదా. సో ఆ 2 క్వశ్చన్స్ ఒక్కో క్వశ్చను ఒక 6 మినిట్స్ వేసుకుంటే 12 మినిట్స్లో అయిపోతుంది. ఇక్కడ సెక్షన్ 1లో ఏమైతే ఉందో మీరు టైం తగ్గించుకోవడానికే ట్రై చేయండి. ఎందుకంటే అవి సింపుల్గా 1 మార్క్ క్వశ్చన్స్. మీరు మ్యాక్సిమం వాటికి 2 లైన్స్ రాస్తే చాలు. ఇంకా వీటికి 2 లైన్స్ కంటే ఎక్కువ రాయొద్దండి. ఇక్కడ ఏం చేయాలి? ఏదైతే 2 మార్కర్స్ ఉన్నాయో అక్కడ ఒక 5 to 6 రాయండి. మ్యాక్స్ 7 వరకు లైన్స్ రాయండి, అంతే. దాంట్లో డయాగ్రామ్స్ ఏం పెద్దగా అక్కర్లేదు. ఒకవేళ ఏదైనా స్పెసిఫిక్గా కొన్ని 2 మార్కర్స్లో కూడా డయాగ్రామే వేయమని ఇస్తాడు, అప్పుడు మాత్రం డయాగ్రామ్ వేయాల్సిందే. అప్పుడు థియరీ రాసినా అంత వర్కౌట్ అవ్వదు. డయాగ్రామ్ వేసినప్పుడు పార్ట్స్ మార్క్ చేయడం మర్చిపోయారనుకోండి, హాఫ్ మార్క్స్ అనేవి ఆ డయాగ్రామ్ నుంచి వెళ్ళిపోతాయి. మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి మీకు రావు. సో డయాగ్రామ్ వేసినప్పుడు పార్ట్స్ మార్క్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. డయాగ్రామ్ వేయగానే అప్పటికప్పుడు పార్ట్స్ మార్క్ చేసేయండి. సెక్షన్ 3లో మనకు ఒక్కటే క్వశ్చన్ ఉంది. ఆ ఒక్క క్వశ్చన్ మీరు 10 మినిట్స్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మీరు టైం తగ్గించారనుకోండి, ఈ టైంని మీరు ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. ఆ 10 మార్క్స్ క్వశ్చన్లో ఒక డయాగ్రామ్ నీట్గా 10 మార్క్స్ క్వశ్చన్లో ఎలా ఉందంటే ఇక్కడ చూపిస్తాను మీకు. చూడండి, 10 మార్క్స్ క్వశ్చన్లో డయాగ్రామ్స్ అనేవి ఉన్నాయి. లేకపోతే థియరీ క్వశ్చన్ కొంచెం ఎక్కువగా ఉంది, అయినా డయాగ్రామ్ అయితే కంపల్సరీగా వేయాల్సిందే. ఒక చిన్న డయాగ్రామ్ అయినా వేయాల్సిందే. ఎందుకంటే చూడండి, థియరీకి సెపరేట్ మార్క్స్, డయాగ్రామ్కి సెపరేట్ మార్క్స్. ఎప్పుడైతే బయాలజీలో మనము దేంట్లో అయినా డయాగ్రామ్స్ ఏమైనా వేసిస్తామో థియరీలు మార్క్స్ థియరీకి వచ్చేస్తాయి, డయాగ్రామ్ మార్క్స్ డయాగ్రామ్కి వచ్చేస్తాయి. అక్కడ దేనికైనా మార్క్స్ కట్ చేయడానికి ఆ ఇన్విజిలేటర్కి ఛాన్సే ఉండదు. ఒకవేళ ఓన్లీ థియరీ క్వశ్చన్ అయినా మీరు డయాగ్రామ్ వేయలేదనుకోండి, మీకు పబ్లిక్ ఎగ్జామ్స్లో కొంతమంది ఇన్విజిలేటర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు డయాగ్రామ్ లేదని మార్క్స్ కట్ చేసేస్తారు. సో అలాంటి రిస్క్ తీసుకోవడం మనకు అవసరం లేదు కదా. సో అందుకు చిన్న డయాగ్రామ్ అయినా మీరు వేసేసారనుకోండి, ఆ క్వశ్చన్కి మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. మీరు అసలు ఎక్కడ మార్క్స్ లూజ్ అవ్వాలని నాకైతే లేదు. ఎక్కడ మార్క్స్ లూజ్ అవ్వద్దండి. ఛాన్స్ ఉంటే అసలు పెట్టొద్దండి. సో ఇక్కడ చూడండి, ఈ 1 మార్కర్లో ఎలా సింపుల్గా 1 or 2 లైన్స్ చెప్పేసాను కదా, 1 or 2 లైన్స్లో రాసేయండి ఆన్సర్. ఇక్కడ 5 to 7 లైన్స్. ఇక్కడ డయాగ్రామ్ మాత్రం మర్చిపోవద్దండి. థియరీ మీరు 10 పేపర్లు థియరీ రాసిన థియరీ మార్క్స్ థియరీకే, డయాగ్రామ్ మార్క్స్ డయాగ్రామ్కే. ఆ విషయం మాత్రం మర్చిపోవద్దండి. మ్యాథ్స్లో ఫార్ములాని హైలైట్ చేయడం, ఫార్ములా అనేది ఎంత ఇంపార్టెంటో బయాలజీలో ఈ డయాగ్రామ్ అనేది అంత ఇంపార్టెంట్. సింపుల్, మీరు ఆర్టిస్ట్ లాగా షేడ్ చేసి అది చేసి ఇది చేసి మీరు అంత చేయడం అక్కర్లేదండి. బయాలజీలో చూడండి, ఇదేం పెద్ద ఆర్టిస్ట్ పోటీ కాదు కదా. ఏం కావాలి? పార్ట్స్ క్లీన్గా ఉన్నాయా లేదా, కిడ్నీలో నెఫ్రాన్స్ ఉన్నాయా, రీనల్ ఆర్టరీ ఉందా,
ఒకవేళ ఎక్స్క్రీటరీ సిస్టమ్ డయాగ్రామ్ వేస్తే యురేటర్స్ ఉన్నాయా లేదా, హార్ట్ డయాగ్రామ్ వేస్తే వాల్వ్స్ కరెక్ట్గా పాయింట్ చేశారా లేదా, అయోర్టా ఉందా లేదా అని చూస్తారు. కానీ అయోర్టా ఎంత పర్ఫెక్ట్గా ఆర్క్ లాగా ఉందా, ఆర్క్ లాగా లేదా అనేది ఎవ్వరు చూడరు. ఎందుకంటే ఒకవేళ డయాగ్రామ్ నీట్గా వేసేసి, నేను మీకు డయాగ్రామ్లో ఒక చిన్న ట్రిక్ చెప్తాను, ఆ ట్రిక్ తర్వాత చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి. సో నేను మీకు బోర్ చేయాలనుకోవట్లేదు, సింపుల్గా చెప్పాలనుకుంటున్నాం మోడల్ పేపర్. అలా ఇక్కడ మనము సెకండ్ సెక్షన్లో ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఆ మెయిన్ చూడండి, వాట్ ఈస్ ది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ టచ్ మీ నాట్ ప్లాంట్ అని అడిగాడు. అక్కడ మీరు ఎంత 10 పేజీలైనా రాని మైమూసా పుడిక అని లేదనుకోండి, దానికి మార్క్ రాదు. ఎందుకంటే వాడు ఆ మెయిన్ అడిగిందే అది, ఆ 1 వర్డ్ కోసమే ఆ క్వశ్చన్ అడిగాడు. ఆ 1 వర్డ్ మెయిన్ వర్డ్ ఏదైతే ఉందో అది మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. నాకు తెలిసి స్టార్టింగ్లోనే రాసేయండి, తర్వాత ఎంతైనా సోది రాసుకోండి. ఆ సోది రాస్తా మీకు టైం వేస్ట్ తప్ప ఏముండదు. ఇన్విజిలేటర్ ఆ ఆన్సర్కి 1 మార్కర్స్లో ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ ఉందా లేదా అనేది మాత్రమే చూస్తారు, సరేనా. సెకండ్ క్వశ్చన్కి మనం ఇక్కడ కొంచెం థియరీ యాడ్ చేసి క్వశ్చన్ని కొంచెం లెంతీగా చేయొచ్చు. ఇక్కడ కూడా కట్ టు ది పాయింట్ రాయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు రాకపోతే ఏదో దాన్ని కొంచెం క్వశ్చన్ని లాగి అలా 6 to 7 సెంటెన్సెస్ వరకు ఫామ్ చేయండి చాలు. ఇంకా మ్యాథ్స్ అంటే మీకు ఓపిక ఉంటే ఒక 8-9 సెంటెన్సెస్ వరకు తీసుకెళ్ళొచ్చు మీ ఓపికని బట్టి. కానీ మ్యాథ్స్ ఒక 5 to 7 లైన్స్ ఎగ్జాక్ట్గా క్లియర్గా డిస్క్రిప్టివ్గా రాస్తే చాలు. అండ్ దీంట్లో మనకు అంత పెద్దగా డయాగ్రామ్స్ ఏవి ఉండవు. ఒకవేళ ఆ క్వశ్చన్కి ఖచ్చితంగా డయాగ్రామ్ వేయాలి ఉందనుకోండి, అప్పుడు మినిమం సింపుల్గా వేసేయండి. కానీ ఈ థర్డ్ సెక్షన్లో మాత్రం థియరీ కూడా నీట్గా రాయండి అండ్ డయాగ్రామ్ కూడా నీట్గా వేయండి పక్కనే, సరేనా. ఇక్కడ థియరీలో మనము 15 to 20 లైన్స్ వరకు థియరీలో లైన్స్ రాయొచ్చు, ఓపిక ఉంటే 15 వరకే ఆపేయండి. మిగతా టైంని డయాగ్రామ్ థియరీ రాస్తూ డయాగ్రామ్ వేయడం మాత్రం మర్చిపోద్దండి. ఎందుకంటే డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్, చెప్పాను కదా ఎంత ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం. యూరిన్ ఈజ్ స్లైట్లీ థిక్కర్ ఇన్ సమ్మర్ దాన్ ఇన్ వింటర్ సీజన్, గివ్ రీజన్స్ వై. మనము ఎక్స్క్రీషన్ చాప్టర్ ఎక్స్క్రీషన్ చాప్టర్లో నేను చెప్పాను అనమాట. ఆ సెషన్లో ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడిగాను. సో మనం ఎంత వాటర్ తాగినా మనకు యూరిన్ ఎప్పుడూ సేమ్ లానే ఉంటుందా, యూరినరీ బ్లాడర్లో యూరిన్ సేమ్ అమౌంట్ ఆఫ్ యూరిన్ స్టోర్ అవుతుందా అని. సో దానికి దీనికి రిలేటెడ్ ఉందన్నమాట. చూడండి, యూరిన్ ఈ స్లైట్లీ థిక్కర్. సమ్మర్లో ఏమవుతుందంటే మన బాడీలో స్వెట్ అనేది మనకు చాలా ఎక్కువ వస్తుంది. మన బాడీ నుంచి వేస్ట్ ఏదైతే ఉందో స్వెట్ మన బాడీని కూల్ చేయడానికి సమ్మర్లో వస్తుంది. కానీ ఆ స్వెట్ వల్ల సో మచ్ వాటర్ అనేది మన బాడీ నుంచి లాస్ అయిపోతుంది. ఆ స్వెట్ నుంచి లాస్ అయ్యి మరి యూరిన్ నుంచి లాస్ అయిందనుకోండి, దాన్నే డీహైడ్రేషన్, సన్ స్ట్రోక్ అని అంటారు. అలా అయితే మన బాడీ సిక్ అయిపోతుంది అనమాట. దాని నుంచి ఆపడానికి, డీహైడ్రేషన్ నుంచి ఆపడానికి మన బాడీలో ఒక మెకానిజం ఏముందంటే, సమ్మర్లో మన బాడీలో వాటర్ క్వాంటిటీయే అప్పుడు తక్కువగా ఉంటుంది కదా, మరి అప్పుడు రీఅబ్జార్ప్షన్ ఏదైతే ఉందో, ఇక్కడ మనము ఎక్స్క్రీషన్లో గ్లోమిరులార్ ఫిల్ట్రేషన్లో రీఅబ్జార్ప్షన్ గురించి చదువుకుంటాం. ఈ రీఅబ్జార్ప్షన్ అనేది చాలా ఎఫిషియెంట్గా జరుగుతుంది. ఈ రీఅబ్జార్ప్షన్ అనేది ఇక్కడ హెన్లీస్ లూప్లో జరుగుతుందన్నమాట. దానివల్ల ఈ యూరిన్ అనేది వాటర్గా ఉండదు, ఇంకా బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ని, గుడ్ న్యూట్రియంట్స్ని మళ్ళీ రీఅబ్జార్బ్ చేసేసుకొని కాన్సన్ట్రేటెడ్గా ఉన్న యూరిన్నే బాడీ నుంచి బయటికి పంపిస్తుంది. అందుకే సమ్మర్లో వాటర్ కూడా ఎక్కువ తాగాలన్నమాట. ఎక్కువసార్లు ఇలా కాన్సన్ట్రేటెడ్ యూరిన్ బాడీ నుంచి పాస్ అయిందనుకోండి, చాలా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అలా వస్తాయన్నమాట. దాన్ని ఆపాలంటే వాటర్ ఎక్కువగా తాగాలి అని చెప్తారు. సో సెకండ్ క్వశ్చన్, టచ్ మీ నాట్ ప్లాంట్ ఏదైతే ఉందో దాని సైంటిఫిక్ నేమ్ చూడండి. దాని సైంటిఫిక్ నేమ్ మైమోసా పుడికా. సో ఈ వర్డ్ మాత్రం ఖచ్చితంగా ఆ ఆన్సర్లో ఉండాలి. ఇంకా దాని తర్వాత మీరు ఒక 2 లైన్స్ అలా టచ్ మీ నాట్ ప్లాంట్, నాస్టిక్ మూమెంట్, ఇది థిగ్మోనాస్టీ గురించి అక్కడి వరకు రాయొచ్చు. ఒకవేళ మీకు కావాలంటే మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసుకొని ఇంతవరకు రాసేయచ్చు, ఒక 2 లైన్స్. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే,
మనకు యూ మే ఈట్ గ్రేప్స్ విత్ నో సీడ్స్, హౌ ఆర్ దే ఫార్మ్డ్. ఇది ఇది మనకు ఎక్స్క్రీషన్ చాప్టర్లో నుంచి వచ్చింది. ఇది మనకు కోఆర్డినేషన్ చాప్టర్లో నుంచి వచ్చింది. ఇది యూ మే నాట్ ఈట్ గ్రేప్స్ విత్ నో సీడ్స్, హౌ ఆర్ దే ఫార్మ్, రైట్ సమ్ ఫ్రూట్ నేమ్స్. సో ఇది పార్థినోకార్పిక్ ఫ్రూట్ మనకి ఏదైతే ఉంటుంది కదా, ఆ పార్థినోకార్పిక్ ఫ్రూట్ గురించి ఈ క్వశ్చన్ ఉంది. దీంట్లో మనం పార్థినోకార్పిక్ గురించి రాసేయచ్చు. అండ్ బి క్వశ్చన్ ఏంటంటే పీపుల్ ఆర్ వెరీ లెస్ అవేర్నెస్ అబౌట్ ఆర్గాన్ డొనేషన్. టు మోటివేట్ పీపుల్ రైట్ స్లోగన్స్ అబౌట్ ఆర్గాన్ డొనేషన్. ఆర్గాన్ డొనేషన్ గురించి గట్టిగా ఒక 5 or 6 స్లోగన్స్. ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో ఏమైందంటే మనకు టెక్స్ట్ బుక్లో ఆర్గాన్ డొనేషన్ గురించి లాస్ట్లో ఇచ్చాడు. అదొకసారి బ్రీఫ్గా చదివేసుకొని మనం స్లోగన్స్ ఇవన్నీ ఎందుకంటే మనలో క్రియేటివిటీ కోసం అండి. మనం ఏదో టెక్స్ట్ బుక్లో ఏది ఉంటే అది రాసేస్తే మనకు చదువు ఎక్కదనమాట. ఇలాంటి మన బ్రెయిన్ని యూజ్ చేసి క్రియేటివిటీగా ఉండదాన్ని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇప్పుడు ఎగ్జామ్స్లో. ఎందుకంటే బట్టి చదువు ఇప్పుడు అస్సలు లేదు. మీరు అర్థం చేసుకొని చదివితేనే ఎప్పటికైనా పైకి రాగలరు. బట్టి మాత్రం అస్సలు పట్టొద్దండి. 10 క్వశ్చన్స్ బట్టి కొట్టి చదువుతున్నారంటే ఒక 5 క్వశ్చన్స్ బట్టి కొట్టకుండా ఓన్గా అర్థం చేసుకొని చదువుకోండి చాలు. ఆ నాలెడ్జ్ మీకు ఎగ్జామ్స్లో మీకు మంచి మార్క్స్ రాకపోయినా ఫ్యూచర్లో ఈ నాలెడ్జ్ కంపల్సరీగా మీకు యూజ్ అవుతుంది. మీరు 10 క్వశ్చన్లు 15 క్వశ్చన్లు బట్టి కొట్టి రాసి కూడా వేస్టే. అది మీకు తర్వాత గుర్తుండదు. మీకు ఎప్పుడు మీ లైఫ్లో అది యూజ్ అవ్వాలనుకుంటుందో అప్పుడు అది మీకు గుర్తే ఉండదు. దాన్ని అప్లై ఎప్పుడు లైఫ్లో చాలా అది మీకు గుర్తుండదు. లాభం ఏంటి? ఒకవేళ మీకు అప్పటికప్పుడు ఫస్ట్ ర్యాంక్స్ వచ్చేసిన మీరు టాపర్ అయిపోయినా కూడా మీకు వేస్టే. అది ఇప్పటి వరకే ఉంటుంది. కొంతమంది 10th క్లాస్ వరకు నేను నా ఫ్రెండ్స్ చాలామందిని చూశాను. 10th క్లాస్ ఇంటర్ వరకు టాపర్గా ఉండి సడన్గా ఒక గ్రాడ్యుయేషన్ లేకపోతే 10th అయిపోయాక ఇంటర్కి వచ్చేసరికి వాళ్ళ గ్రేడ్స్ వాళ్ళు ఫెయిల్ అయిపోయారనమాట. సో అలాంటి లైఫ్ మనకొద్దు. మనం ఎంతైతే చదువుకుంటామో మనం క్వాలిటీగానే చదువుకోవాలి. అంత బట్టి కొట్టి చదవడం అస్సలు అవసరమే లేదు. ఎవరైనా బట్టి కొట్టి మీరు చదివే వాళ్ళు ఉంటే ఫస్ట్ ఆపేయండి. అర్థం చేసుకునే చదవండి. అర్థం చేసుకొని చదివితే మనకు చదువు ఇంకా చాలా బాగా అర్థం. బయాలజీలో మాత్రం మీకు యూ విల్ లవ్ ఇట్, ట్రస్ట్ మీ. సో ఇలా మనం కొన్ని ఏవైతే స్లోగన్స్ ఉంటాయో అవి రాసిస్తాం. థర్డ్ దాంట్లో డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీ. ఇప్పుడు ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీ గురించి డయాగ్రామ్ రాయమని ఇస్తున్నాడు. అలాంటప్పుడు మనం ఓన్లీ డయాగ్రామ్ చూడండి. ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీ డయాగ్రామ్ ఏంటి? ఇలా ఉంది. ఇది నేను మీకు మళ్ళీ డ్రా చేసిన డయాగ్రామ్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇది ఎంతైనా పిక్చర్ కదా, మీకు డయాగ్రామ్ అనేది డ్రా చేసి చూస్తేనే కొంచెం అర్థం అవుతుంది. యాక్చువల్లీ నేను డ్రా చేయలేదండి, గూగుల్లో నుంచి తీసుకున్నాను. చూడండి ఇలా సింపుల్గా ఉంది కదా ఈ డయాగ్రామ్. ఓన్లీ ఈ డయాగ్రామ్కి 4 మార్క్స్ ఇచ్చేస్తారా? ఆలోచించండి, ఇవ్వరు కదా. అందుకు మనం ఏం చేయాలంటే బ్రీఫ్గా ఈ కిడ్నీ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ ఏదైతే మనం ఎక్స్క్రీషన్ చాప్టర్లో చదువుకున్నామో ఆ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ గురించి మనం కొన్ని బ్రీఫ్ పాయింట్స్ ఒక 10 పాయింట్స్ అలా రాసేసి 10 to 12 పాయింట్స్ రాసేసి మనము మిగతాది డయాగ్రామ్ వేసేయాలి. అప్పుడు డయాగ్రామ్ వేసి పార్ట్స్ రాయకుండా వదిలేశారనుకోండి పప్పులో కాలేసినట్టే మీరు. సో అందుకు పార్ట్స్ మాత్రం అస్సలు మర్చిపోద్దండి. డయాగ్రామ్స్ వేయండి, పార్ట్స్ రాయండి, మంచిగా ఎగ్జామ్స్ రాసేయండి. ఇంకోటి స్ట్రక్చర్ ఆఫ్ స్పైనల్ కార్డ్లో ఏమి ఇచ్చాడు చూడండి. స్పైనల్ కార్డ్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. కానీ దీంట్లో నాకు తెలిసి ఇంత స్ట్రక్చర్ వేయాలంటే చాలా కష్టం. సో మనము స్ట్రక్చర్ ఆఫ్ స్పైనల్ కార్డ్ గురించి ఏం చేస్తాము? డిస్క్రైబ్ చేస్తాము, రాస్తాము థియరీగా. ఏంటి? స్పైనల్ కార్డ్స్ ఎక్స్టెండ్ ఫ్రమ్ ది బ్యాక్ ఆఫ్ ది హిండ్ బ్రెయిన్ మెడ్యులా ఆబ్లాంగేటా టు ది బ్యాక్ ఆఫ్ ది స్టమక్ ఆర్ లుంబార్ రీజియన్. బ్రెయిన్ నుంచి మన స్టమక్ బ్యాక్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. అదొక పాయింట్. త్రూ ది న్యూరల్ కెనాల్ ఆఫ్ ద వర్టిబ్రల్ కాలం. అక్కడికి సెకండ్ పాయింట్ అయిపోయింది.
పాయింట్స్ రూపంలో మీరు థియరీగా చెత్తగా అన్నీ కలిపేసి రాసేసారనుకోండి, చూడగానే టీచర్‌కి చెత్తలాగా అనిపిస్తుంది. పాయింట్ వైస్‌గా ఎప్పుడైతే మనం రాస్తామో మనకు ఏమవుతుందంటే మ్యాటర్ కూడా ఎక్స్‌పాండ్ అవుతుంది కదా! పాయింట్ వైస్‌గా రాస్తే ఇప్పుడు ఒక పాయింట్ రాశారు. థియరీగా రాస్తే కంటిన్యూగా రాసుకుంటూ వెళ్ళిపోవాలి. అదే ఒక పాయింట్‌గా రాస్తే ఏమవుతుంది? అక్కడికి ఆపేసినా కూడా మనకు ఆ పాయింట్ ఫుల్‌గా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ నుంచి మనం హాఫ్ లైన్‌లో రాసేసి మళ్ళీ నెక్స్ట్ నుంచి స్టార్ట్ చేసినా చూడ్డానికి టీచర్‌కి ఫుల్‌గా ఇన్విజిలేటర్‌కి ఫుల్‌గా కనిపిస్తుంది. అబ్బా! ఫుల్‌గా ఉంది. పక్కన డయాగ్రామ్ ఉంది. నీట్‌గా ఉంది. ఫుల్ మార్క్స్ పక్కా. అలా ఆలోచిస్తారనమాట ఇన్విజిలేటర్స్. ఎప్పుడైనా ప్రెజెంటేషన్ చాలా క్లీన్‌గా అండ్ క్లియర్ కట్‌గా ఉండాలి. అలా 1 పాయింట్స్ రాసిస్తారు. ఇది న్యూరల్ కెనాల్ ఆఫ్ ది వర్టిబ్రల్ కాలమ్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి, ఇది రాసేయచ్చు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిలిండ్రికల్ ఇన్ షేప్. దాని షేప్ గురించి రాసేయచ్చు. అన్లైక్ ది బ్రెయిన్, ది వైట్ మ్యాటర్ ఈస్ టువర్డ్స్ పెరిఫెరీ, వైల్ గ్రే మ్యాటర్ ఈస్ టువర్డ్స్ ది సెంటర్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్. ఇది ఒక థర్డ్ పాయింట్ లాగా రాసేయచ్చు. ఇంకా ఫోర్త్ పాయింట్, ది మైలినేటెడ్ యాక్సాన్స్ లీవ్ ద స్పైనల్ కార్డ్ ఫ్రమ్ బోత్ సైడ్స్. ఇది ఫోర్త్ పాయింట్గా రాసేయండి. అండ్ ఫిఫ్త్ పాయింట్గా, ది రోల్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్ ఇన్ నర్వస్ కంట్రోల్ వాస్ స్టడీడ్ లార్జ్లీ బై ది ఎక్స్పెరిమెంటలిస్ట్ ఆఫ్ ది 16th and 17th centuries. దే ఫౌండ్ ది గ్రీక్స్. ఇదంతా అవసరం లేదు. మెయిన్గా ఎవరైతే ఆ కాన్సెప్ట్ని చూడండి, ఇక్కడ నుంచి రాయొచ్చు. యానిమల్స్ వర్ షోన్ హ్యావ్ ది అబిలిటీ టు రెస్పాండ్ స్టిములై. స్టీఫెన్ హేల్స్ అండ్ లియోనార్డో డా విన్సీ వీళ్ళిద్దరూ మన సైంటిస్ట్ అంకుల్స్ అనమాట. ఈ సైంటిస్ట్ అంకుల్స్ ఈ స్పైనల్ కార్డ్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు కాబట్టి మనం వాళ్ళ నేమ్ కూడా యాడ్ చేసొచ్చు. మీకు ఏ పాయింట్స్ అయితే ఈజీగా మీరు గుర్తుపెట్టుకోగలరు అని అనిపిస్తుందో చూడండి, నా స్ట్రాటజీ ఏంటంటే నేను ఒక 20 పాయింట్స్ నేర్చుకుంటాను. ఆ 20 పాయింట్స్లో మనకు ఒక 15 పాయింట్స్ మాత్రమే గుర్తుంటాయి కదా. ఆ 15 పాయింట్స్లో మనము ఎగ్జామ్లో 12 పాయింట్స్ మాత్రమే రాస్తాము. ఆ 12 పాయింట్స్ మాత్రమే మనకు గుర్తున్నా ఆ 12 పాయింట్స్ని మనం ఎక్స్టెండ్ చేసి అలా 15 పాయింట్స్ రాయొచ్చు. 15 to 16 పాయింట్స్ వరకు దాన్ని లాగొచ్చు. మనది బయాలజీ అండి, మనది మ్యాథ్స్ కాదు కదా. మనం హ్యాపీగా రాసేయచ్చు. ఏదో ఒకటి మనకు డయాగ్రామ్ గుర్తు చేసేసుకుంటే చాలు, దాని షేప్, దాని స్ట్రక్చర్ మనకు ఈజీగా గుర్తుండిపోతుంది అనమాట. సో అలా చేసి అట్లీస్ట్ ఒక 15 పాయింట్స్ వరకు రాసేసి డయాగ్రామ్ వేసేసినా మీకు అవుట్ ఆఫ్ పడిపోతాయి. దాంట్లో అది బ్రీఫ్గా కొంచెం స్టార్టింగ్లో రాసి ఇంకా పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ గురించి, అటానమస్ నర్వస్ సిస్టమ్ గురించి ఒక 5 పాయింట్స్ రాసేసారనుకోండి, అక్కడికి ఇక్కడ ఒక 5 పాయింట్స్, అక్కడ ఒక 5 పాయింట్స్, 15 పాయింట్స్ అయిపోతాయి. అక్కడికి ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. థియరీది మొత్తం క్లియర్ అయిపోతుంది. సో డయాగ్రామ్ అనేది ఈ డయాగ్రామ్, ఆ క్వశ్చన్కి ఈ డయాగ్రామ్ మనకు అర్థం అవ్వడానికి టెక్స్ట్ బుక్లో వాళ్ళు చాలా క్లియర్గా అవంతా కలర్ఫుల్గా కనిపించేలాగా చేస్తారు. మనం సింపుల్గా మీకు ఒక పెన్సిల్ ఉంటే చాలు, ఆ పెన్సిల్తో హ్యాపీగా వేసేయండి. అప్సరా పెన్సిల్ ఉంటుంది కదా, అప్సరా ఎక్స్ట్రా డార్క్ కొనొద్దండి. ఎక్స్ట్రా డార్క్ కొన్న లైట్గా డ్రా చేయండి. డయాగ్రామ్ ఎప్పుడైనా ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు లైట్గా డ్రా చేయాలి. లైట్గా డ్రా చేసేసి దాని మీద తర్వాత థిక్గా డ్రా చేసేయండి. అప్పుడు మీకు ఈజీగా, ఒకవేళ మీరు ఎరేస్ చేసిన పేపర్ అనేది చినగదు ఇలా చేస్తే. అలా లైట్గా డ్రా చేసేసి తర్వాత మొత్తం అయిపోయాక అప్పుడు థిక్గా డ్రా చేయండి. ఒకవేళ టైం లేకపోతే మీరు డ్రా చేసేయచ్చు. ఒకవేళ మీ దగ్గర టైం ఉంటే మీరు ఇలా చేయొచ్చు. ఎందుకంటే డ్రా చేయడం, ఎరేజ్ చేయడం, డ్రా చేయడం, ఎరేజ్ చేయడం ఇలా చేస్తే ఏమవుతుందంటే పేపర్ అనేది చినిగిపోతుంది. పేపర్ మనం చించి ఆరేయాలి, కానీ ఇలా చించకూడదు, అలా చించాలి. ఇన్విజిలేటరే షాక్ అయిపోయేలా. సరేనా? థ్యాంక్ యూ అండి. మీరు FA2లో బెస్ట్గా చేస్తారు. అన్ని సబ్జెక్ట్స్ మీకు ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీకు ఇంకా బయాలజీలో ఏమేమి డయాగ్రామ్స్ మీకు డిఫికల్ట్గా ఉన్నాయో చెప్పండి. ఆ డయాగ్రామ్స్ సింపుల్గా ఎలా వేయాలో చెప్పేస్తాను. నేను కూడా పెద్ద ఆర్టిస్ట్ని కాదండి, కానీ నేను వేసిన డయాగ్రామ్స్కి మాత్రం అవుట్ ఆఫ్ అయితే ఇవ్వాల్సిందే. ఆ ఇన్విజిలేటర్ ఎంత స్ట్రిక్ట్ అయినా కానీ ఇవ్వాల్సిందే. ఎందుకంటే అలా నేర్పిస్తానన్నమాట మీకు. నేను కూడా అలానే వేసేదాన్ని అండ్ మీకు కూడా అలానే నేర్పిస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా ఏ డయాగ్రామ్స్ కావాలో కామెంట్ చేయండి, ఏ కాన్సెప్ట్స్ కావాలో కామెంట్ చేయండి. మీరు ఫుల్గా మీకు ఏ డౌట్ ఉంటే అది కామెంట్ చేసేయండి. నేను ఆ డౌట్ని కంపల్సరీగా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.
లేకపోతే వీడియోలో అయినా రిప్లై చేస్తాను. మీరు అస్సలు నా దగ్గర చాలా ఫ్రీగా ఉండండి. చాలా ఫ్రీగా మీ బ్రెయిన్‌లో ఏమైతే మీకు డౌట్స్ ఉన్నాయో అవి కమెంట్ చేసేయండి. నేనసలు టీచర్ కాకుండా మీ అక్కలాగా, మీ దీదీలాగా, మీ ఆపిలాగా అనుకోండి. సో దట్స్ ఇట్. బాయ్. సైనింగ్ ఆఫ్ సిమియా షేక్. బాగా చదువుకోండి. ఎఫ్ఏ2లో అవుట్ ఆఫ్ రావాలి. ఖచ్చితంగా వస్తాయి. ఐ హ్యావ్ ట్రస్ట్ ఆన్ యూ పీపుల్. బాయ్.